భగవంతుడు ఇంకోటి చెప్తున్నాడు. ఆయుష్ ఎంత తెప్పించుకున్నట్టుగా ఈ భూమి మీద కొంతమంది ఋషులు కొన్ని వందల వేల సంవత్సరాలు భూమి మీదే ఉంటారు. అప్పటికి వాళ్ళ ఆయుష్ అయిపోయినియి. తరాలు తరాలు వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఉంటారు. ఆయుష్ అయిపోయిద్ది అప్పటికే. అయినా బ్రతికే ఉంటారు. వాళ్ళెందుకు బ్రతుకుతున్నారు? ఎలా ఉంటున్నారు? అనేది ప్రతి ఒక్కళ్ళకి గూడా తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అనంటే, నీ యొక్క ప్రాణశక్తిని ఎప్పుడైతే నువ్వు అధికంగా ఉంచుకుంటావో, నీ యొక్క ప్రాణశక్తి ఏ విధంగా అయితే నువ్వు శరీరంలోకి తీసుకుంటావో, దానిని బట్టి నీ లోపల జ్ఞానేంద్రియాలు మొత్తం గూడా వృద్ధి చెందుతాయి అంటున్నారు. అసలు జ్ఞానేంద్రియాలకి, ప్రాణశక్తికి ఏంటి లింకు అనంటే, ప్రాణశక్తి, ప్రాణవాయువు 2 రకాలుగా ఉంటాది. ప్రాణశక్తి, ప్రాణవాయువు. ప్రాణవాయువు అంటే మనం బయట నుంచి గాలి పీల్చే ఆక్సిజన్. ఈ ఆక్సిజన్‌ను లోపలికెళ్ళి ప్రాణశక్తితో కలుస్తుంది. కలిసినప్పుడు ఈ ప్రాణశక్తి ప్రతి ఇంద్రియానికి పంపించటం జరుగుతుంది. ప్రతి ఇంద్రియము అని అంటే ఇక్కడ ఒక 6 లీడర్స్‌ని పెట్టాడని మనం లోగడ చెప్పుకున్నాం. మనం పీల్చే గాలి చైతన్య శక్తిగా, ప్రాణశక్తిగా మారి ఆలోచనల ద్వారా గాని, కోపం ద్వారా గాని, కోపంలో అధికంగా ప్రాణశక్తిని వాడేస్తూ ఉంటాం. అంటే వదిలేస్తూ ఉంటాం. మళ్ళీ తీసుకోటానికి మనం టైము గాని, తీసుకోవాలన్న ఆలోచన గాని అసలు తెలీదు. అలాగా నువ్వు ప్రాణశక్తిని తీసుకోవటం తక్కువ, ఉపయోగించటం ఎక్కువ అయినప్పుడు, మనిషిలో ఉన్న ప్రాణశక్తి కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ మనం స్టోర్ చేసుకోవట్ల. ఏదైతే స్టోర్ చేయలేదో ఆ అవయవాల దగ్గర నుంచి రెస్పాండ్ అనేది తగ్గిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనకి కళ్ళు కనిపించట్లేదు నాకు. అంటే ఏంటి అంటే కళ్ళల్లో ఉన్న నల్లగుడ్డులో ఉన్న ప్రాణశక్తిని పంపించే నరాలు ప్రాణశక్తిని తీసుకోవట్ల. అందుకని అక్కడ ప్రాణశక్తి లేకపోవటం మూలాన ప్రాణశక్తి చూపనేది తగ్గిపోయింది. కొంతమందికి వినపడదు. అంటే ఏంటి? ప్రాణశక్తిని చెవుల్లో ఎక్కువగా లేదు. అంటే మన లోపలికి తీసుకున్న ప్రాణవాయువు సరిపోక ఎంతవరకైతే అది వెళ్ళగలదో, ఎంతవరకు పంచగలదో ఇప్పుడు ఒక 72,000 మంది మనుషులు కూర్చొనున్నారు. నువ్వు తీసుకున్నది ఒక గిద్ద గాలి. ఆ గిద్ద గాలి 72,000 నాడులకి వెళ్ళలేదు కదా! మరి ఎంతవరకైతే పుషింగ్ ఉంటుందో అంతవరకు మాత్రమే వెళ్ళగలుగుతుంది. ఎంతవరకైతే ప్రాణశక్తిని పంపిస్తామో అంతవరకు అవయవాలు గట్టిగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం చెట్లకి నీళ్లు పోసేటప్పుడు రూట్స్‌కి మొత్తం అందేటట్లుగా గనక పోస్తే కొత్త కొత్త రూట్స్ పుట్టుకొస్తూ ఉంటాయి. అన్ని రూట్స్‌కి నీళ్లు అందితే మొగ్గ, పువ్వు, కాయ, ఆకు అన్నీ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒక చెంబు పోస్తే చాలండి అని అనుకోని పెద్ద చెట్టుకి ఒక చెంబు పోస్తే అన్ని రూట్స్ తడుస్తాయా? మరి ఆ చెట్టుకి అన్ని పూలు, పళ్ళు ఇవ్వగలవా? ఇవ్వలేవు కదా మరి. ఎందుకని? నువ్వే పోసిన నీళ్లు సరిపోలా. అలాగే ఈ శరీరం అనే ఒక వృక్షము అనేది పెద్ద అనేక శాఖలతో కూడి ఉంటది. చూడండి ఇప్పుడు మీరు ఫోటో చూస్తూ ఉంటే నేను చెప్పేది మీకు అర్థమవుతూ ఉంటది. చూడండి. ఇప్పుడు అనేక శక్తులతోటి పక్కన నరాలు కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ నర్వ్స్. తెల్ల ఫోటోలో ఉన్నది ఇవన్నీ నరాలు. మనం తీసుకున్న ఈ గాలి ఎంతవరకొస్తుంది? మూలాధార చక్రం దగ్గర నుంచి ఆగ్నేయ చక్రం వరకు గూడా ఒక 6 లీడర్‌లని పెట్టాడు భగవంతుడు. నువ్వు తీసుకున్న ఆక్సిజన్‌ని స్టోరేజ్ చేసుకోండి అని. నువ్వు పనెక్కువ చేస్తున్నావు, గాలి ఎక్కువ తీసుకోవట్లేదు. కాబట్టి ఈ యొక్క చక్రాలు పనిచేయటం ఆగిపోతాయి. ఇది ఒక బ్యాటరీ అనుకోండి. బ్యాటరీ వీక్ అయ్యే కొద్దీ టీవీ కూడా రాదు. బ్యాటరీ వీక్ అయ్యే కొద్దీ ఆట బొమ్మ కూడా ఆడదు. బ్యాటరీ వీక్ అయితే బండి గూడా నడవదు. బ్యాటరీ వీక్ అయితే ఇ దానికి తగ్గట్టుగా తగ్గిపోతూ ఉంటాయి. దేంట్లో అయితే బ్యాటరీ వీక్ అవుతుందో ఆ వస్తువులో నుంచి కదలిక అనేది తగ్గిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ మన మనిషిలో కూడా ఈ మూలాధార చక్రంలో బ్యాటరీని నింపలేదు మనం. అప్పుడు ఏమవుతది? గుదము గుదము కింద భాగంలో అంటే మనం నేల మీద కూర్చుంటే ఏదైతే ఆనని ప్రదేశం ఉందో అది మూలాధార చక్రం అని చెప్పుకున్నాం. ఈ మూలాధార చక్రము ప్రాణశక్తి లేనప్పుడు అక్కడ మోషన్ ప్రాబ్లమ్స్
ఇంకా యూరిన్ ప్రాబ్లము అట్లాంటివి వస్తూ ఉంటాయి. దానికి కొంచెం భాగంలో స్వాదిష్టానం ఉంది కదూ! ఈ స్వాదిష్టాన భాగంలో బ్యాటరీ డౌన్ అయిపోయింది. బ్యాటరీ తొందరగా పనిచేయట్ల. ఎందుకు? నువ్వు ప్రాణశక్తిని వాడుకుంటున్నావు గానీ మళ్ళీ ఇవ్వట్ల శరీరానికి. గుండె కొట్టుకుంటుంది కాబట్టి దానికి కావాల్సినంత వరకు ప్రకృతి నుంచి ఆక్సిజన్ అయితే తీసుకుంటున్నావు. ఆ ఆక్సిజన్‌ని తీసుకున్నది గిద్దయితే 1 లీటర్ వాడేస్తున్నావు. వాడినప్పుడు ఈ అవయవాలకు ఎట్లాగవుతుంది? అవ్వలేదు కదా! సరిపోదు కదా! అందుకని స్వాదిష్టాన చక్రం మూతబడిపోతుంది. పని చేయట్ల. ఎన్నాళ్ళు ఓపెన్ చేయకపోతే ఏదైనా తుప్పు పట్టిపోద్ది గదా! అలాగే దానికున్న ఈ ప్రాణశక్తి శరీరంలో ఉంది కాబట్టి, బ్రతికున్నాను అని తెలుసుకోటానికి అది నిమిషానికి కొన్ని వేలు జపం చేయాల్సింది వీక్ అయిపోయి చేశాననంటే చేస్తుంది. ఈ స్వాదిష్టాన చక్రం వీక్ అయిపోతే సంతాన ప్రాబ్లమ్ అనేది వస్తుంది. అందుకనే సంతాన ప్రాబ్లమ్ లేకుండా ఉండాలి అనన్నా, అక్కడ అవయవాలన్నీ గూడా పటిష్టంగా ఉండాలి అనన్నా, భగవంతుడు అక్కడ బ్రహ్మని నిర్ణయించాడు కాబట్టి, ఆ చక్రానికి అధిపతిగా పునర్నిర్మాణం జరగాలి అనన్నా, ఈ స్వాదిష్టాన చక్రం అనేది ప్రాణశక్తితో చక్కగా మనం ఇవ్వాలి. ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? అసలు ప్రాణశక్తిని ఎలా ఇవ్వాలో ముందల తెలుసుకుంటే, ఏది లోపమైతే అది ముందల తెలుసుకొని, ఆఖరిలో ప్రాణశక్తిని ఎలా తీసుకోవాలో చెప్పుకుందాం. తర్వాత మణిపూరక చక్రానికొచ్చేసాం. మణిపూరక చక్రంలో పొట్ట భాగంలో ఉంటుంది అని చెప్పుకుందాం. ఈ మణిపూరక చక్రంలో ఆక్సిజన్ తగ్గిపోయింది. నువ్వు చక్కగా ఇవ్వలేదు. అప్పుడేమవుతది? పెద్ద నరాలు ఆహారాన్ని తీసుకొని అంటే పిప్పిని తీసుకొని అపాన వాయువు లోపిస్తుంది. అపాన వాయువు అంటే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము సమానము కదా! ఈ ఉదర భాగం నుంచి వచ్చిన దాన్ని అపాన వాయువు నెట్టబడుతుంటే నెట్టలేక ముసలిదైపోతుంది. నువ్వు ఎంత వయసులో ఉన్నప్పటికీ గూడా ప్రాణశక్తి అధికంగా లేకపోవటం మూలాన ఈ శరీరంలో కావాల్సినంత ప్రాణశక్తి వేరు, ఆక్సిజన్ వేరు. ఈ 2 మళ్ళీ గమనించాలి మీరు. ఈ ఆక్సిజన్‌ని తీసుకుంటూ ఉన్నావు, బ్రతికున్నావు కాబట్టి. ఈ మాట్లాడుతున్నావు అనంటే ఆక్సిజన్ వల్ల కాదు. ఈ ఆక్సిజన్ ఎళ్ళి ప్రాణశక్తిని తయారు చేసి దాన్ని చైతన్య శక్తి అని గూడా అంటారు గదూ! ఈ ఈ చైతన్య శక్తిని బాగా ఉద్రేకపరిచి వాక్కుననేది ఇస్తుంది. మనం ఇంత చదవగలుగుతున్నామంటే ప్రాణశక్తి వల్లనా అనేది మనం తెలుసుకోవాలి. ఈ ప్రాణశక్తి ఈ మణిపూరక చక్రం లోపించింది. మన ప్రాణశక్తిని ఎక్కువగా ఇవ్వలేదు. అది బ్యాటరీ వీక్ అయిపోయింది. మోషన్ ప్రాబ్లమ్ వస్తుంది. కిడ్నీల ప్రాబ్లమ్ వస్తుంది. అప నెట్ అంటే లోపలేంటి చెత్తంతా పేరుకుపోయి ఆ పెద్ద పేగు ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. ఇలా. ఉన్నది ప్లేస్ ఎంతుంది? ఇంత ప్లేస్ ఉంది. ఇంత ప్లేస్‌లో నువ్వు తొక్కి ఏమవుతది? ఇంతవుతది. అందుకనే పొట్టలు ఇంత లావున కనిపిస్తాయి. పొట్ట లోపలికెళ్ళిపోయి నీట్‌గుండాలంటే ఏంటి? సమానంగా ఉండాలంటే ఏంటి అనంటే, పెద్ద పేగు మళ్ళీ ఇంతగా అయిపోవాలి. అంటే ఏంటి? ఈ అపాన వాయువులో ప్రాణశక్తిని పెంచినట్లయితే, ఈ పెద్ద వాయువులో ఎప్పుడు మోషన్‌ని అప్పుడు బయటికి పంపించేసి క్లియర్‌గా ఉంటుంది. అందులో కూడా ప్రాణశక్తి ఉద్భవించేసి, ఎప్పుడు తీసుకున్న ఆహారాన్ని దాని ప్రాసెస్ వలన ఎప్పటికప్పుడు పెద్ద ప్రేగులోకొచ్చేసేసి పొట్ట ఖాళీగా ఉండి, అనారోగ్యానికి గురవ్వకుండా అల్సర్‌లు రాకుండా కాపాడుతూ ఉంటుంది ప్రాణశక్తి. దేని వల్ల కాపాడుతుంది? ప్రాణాన్ని అధికంగా మనం ఉంచాలి. అది ఎలా ఉంచాలి చెప్పుకుందాం. తర్వాత హృదయ స్థానంలో ఏమవుతుంది? అనాహత చక్రం ఉంటుంది. ఈ అనాహత చక్రం ఏమవుతుంది? దాంట్లో ప్రాణశక్తి లోపించింది. అది బ్యాటరీ వీక్ అయిపోయింది. ఇక్కడికొచ్చేసరికల్లా నువ్వు తీసుకున్న ప్రాణవాయువు ఊపిరితిత్తుల్లోంచి తీసుకొని బయట నుంచి దుమ్ము, ధూళి, పక్క నుంచి కారు పోయినా, పక్క నుంచి ఏదన్నా పోయితే ఆ గాలికొచ్చే ధూళితో సహా మనం ఆక్సిజన్‌ని లోపలికి తీసుకున్నప్పుడు ఈ ఊపిరితిత్తులు డస్ట్‌ని, ఎలర్జీని ఆపేసి ఒక్క వాయువుని ఫిల్టర్ చేసి వాయువుని లోపలికి పంపిస్తుంది. ఆ వాయువుని తీసుకోవటం మూలాన ప్రాణశక్తి అధికంగా అయిపోయి ఈ అనాహత చక్రం లోపించింది. తీసుకుంటే అది మంచిగా ప్రాణశక్తి అధికంగా ఉంటే ఓకే. ఆల్ రైట్. అంతా బావుంటుంది. ఇలా కాకుండా ప్రాణశక్తిని అధికంగా తీసుకోకుండా ఏదో గాలి పీలుస్తున్నాం, బ్రతుకుతున్నాం అనేది గాలి పీల్చటం, వదలటం అనేది అసలు మన పని కాదది. లోపల ఉండే జీవుడు చేసే పని. ఆత్మ ప్లస్ ప్రాణశక్తి ప్లస్ ప్రాణవాయువు. ఓకే.
ఈ ఆత్మ ఆడిస్తూ ఉంటుంది. నా పని నేను చేసుకుంటానంటుంది. నువ్వెంత తీసుకుంటే అంతే ఇస్తాను. నువ్వు తీసుకోవట్లేదని నీ మీద ప్రేమతోనో, నీ మీద ద్వేషంతోనేమో ఉన్నదాన్ని పంపించటం గాని, నీ మీద ప్రేమతో లేని దాన్ని తేవటం గాని అది నా పని కాదు. నువ్వెంతైతే తీసుకుంటావో అంతే పంచుతాను అంటుంది ఈ యొక్క ప్రాణశక్తి. ఈ లోపం వలన, అనాహత లోపం వలన ఏమవుతది? ఈ గుండెకి సంబంధించిన వాయిదు వా ఆహ్, అదేమంటారు? గుండెకి సంబంధించిన డిసీజెస్. ఆ! వ్యాధులు. వ్యాధులు. ఊపిరితిత్తుల వ్యాధులు, కంఠానికి సంబంధించింది. అంటే ఏంటి? మంచినీళ్ళు తాగినా గొంతు పట్టేస్తది. వాళ్ళకి ప్రాణశక్తి అధికంగా లేకపోవటం మూలాన కొంతమందికి 2 మెతుకులు పెట్టుకోగానే ఎక్కిళ్ళొచ్చేస్తాయి. అనేస్తారు. పక్కన మంచినీళ్ళు లేకపోతే వాళ్ళ పరిస్థితి గందరగోళం అయిపోద్దనమాట. కాబట్టి ముందర వాళ్ళు మంచినీళ్ళు పెట్టుకొని తర్వాత అన్నం పెట్టుకుంటారు. అట్లా పరిస్థితి. అసలు భోజనం మధ్యలో కానీ మంచినీళ్ళు తాగకూడదు. ఆ విషయం తెలుసు మనకి. అయితే అటువంటి వాళ్ళకేంటి అనంటే కంఠం నుంచి వచ్చి ఊపిరితిత్తుల్లోకి పంపించే విషయాన్ని అది ఆ ప్రాణశక్తి చాలక పెట్టగానే జార్చే గుణాన్ని లోపించింది. అందుకని అక్కడ పట్టుకొని ఉంటుంది కాబట్టి మళ్ళీ నీళ్ళతో మనం నెడుతున్నాము. ఈ గుండెకి సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఈ యొక్క అనాహత చక్రం ప్రాణశక్తి లోపించటం మూలాన ఇటువంటి వ్యాధులు వస్తాయి. దీని ఇంకా కంఠం దగ్గరికెళ్ళిపోదాం. విశుద్ధ చక్రం. ఈ విశుద్ధ చక్రం లోపించటం మూలాన థైరాయిడ్ గ్రంథి కావలసినంత ప్రాణశక్తి లేకపోవటం మూలాన భుజాల నొప్పులు, మెడ నొప్పులు, వెన్నెముక నొప్పులు, సయాటికా నొప్పులు, భుజాల నొప్పులు, మ మళ్ళీ భుజాల నుంచి ఇక్కడ మడతేస్తాం గదా! మోచెయ్యి, అరచెయ్యి వాయటము, వేళ్ళు వాయటము ఇవన్నీ కూడా ప్రాణశక్తి విశుద్ధ చక్రం లోపించటం మూలాన ఈ భుజాల నుంచి వచ్చే ప్రాణవాయువు భుజాలకి కావాల్సినంత ఇచ్చామనుకోండి, అక్కడ నిలవుండటానికి గాలంటేనే వ్యాపిస్తుంది కదా! నువ్వెంత తీసుకుంటే అంత ప్రాణశక్తి వేళ్ళకి, గోళ్ళకి అన్నిటికి పనిచేస్తది. మనం ప్రత్యేకించి గ్రహించి శ్రద్ధగా పిలవకపోతే అది రాదు. గాలి పీలుస్తాం, వదులుతాం. అది బతికున్నాం కాబట్టి అది ఆటోమేటిక్‌గా జరిగిపోయిద్ది. అది నువ్వు ప్రత్యేకంగా పిలిచేదేముంది? అది. ఇక, ఇక ఆజ్ఞా చక్రం. ఎప్పుడైతే ఈ ఆజ్ఞా చక్రం లోపించటం మూలాన, అక్కడున్న బ్యాటరీ లోపించటం మూలాన శ్వాస తీసుకోవటం, చూపు తగ్గిపోవటం, వాక్కు రాకపోవటం, వినికిడి వినిపించకపోవటం, బుద్ధిమాన్యత, ఆలోచనా శక్తి లేకపోవటం, ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలనే శక్తి లేకపోవటం, ధైర్యం లేకపోవటం, వ్యాపారం ఎదుగుల లేకపోవటం, మన చుట్టుపక్కల వాళ్ళందరితోటి మనంగా దూరంగా ఉండటం, ఇవన్నీ గూడా ఈ ఆజ్ఞా చక్రం మూలానే జరుగుతూ ఉంటాయి. ఈ ఆజ్ఞా చక్రం మూలాన అది లోపించటం మూలాన దీని మూలాన ఏమవుతది అనంటే, ఈ యొక్క శక్తి, ఆలోచన శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో, మనం ఎవరికీ దగ్గర గాలేము. ఇప్పుడు ఎవరికన్నా ఒక సమస్యొచ్చిందంటే, ఆ సమస్యను విడదీసే విధంగా ఎమ్మటే మనకు ఆలోచన శక్తి రావాలన్నా, మనకొచ్చే వ్యాపారాలు వృద్ధి చేయాలంటే ప్లాన్ మీద ప్లాన్ వెయ్యాలన్నా, ప్రతిదీ గూడా ఆజ్ఞా చక్రం మీదే ఆధారపడి ఉంటుంది. అనంతమైన ఆలోచనల్ని, అనంతమైన ఓర్పుని, అనంతమైన శక్తిని ఈ ఆజ్ఞా చక్రంలోనే ఉంటది. ఈ ఆజ్ఞా చక్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతదో, అంటే బ్యాటరీ ఫుల్ అవుతదో, ఆటోమేటిక్‌గా త్రినేత్రం అనేది వచ్చేస్తుంది. అంటే అంత అధికంగా, అంత చక్కగా నువ్వు ప్రాణశక్తిని ఉంచేశావు అని అర్థం. ఇలా చేయటం మూలాన ఈ బ్రెయిన్‌లో నాడులన్నీ కూడా ఓపెన్‌గా ఉండి చక్కగా రక్త ప్రసరణ అనేది జరిగి పక్షవాతం అనేది రాదు. ఒక విషయానికి అంటే ఒక అవయవానికి పక్షవాతం వచ్చింది అని అంటే భుజంలోనో, కాలుకొచ్చిందంటే కాళ్ళల్లోనో కానే కాదు. ఒక చెయ్యి కానీ, ఒక కాలుకి కానీ, ఒక మూతికి కానీ దేనికి పక్షవాతం వచ్చింది అంటే అక్కడ ప్రాణశక్తి లోపించింది అని అర్థం. ఈ ఈ అవయవాలు పడిపోవటం అనేదే పక్షవాతం అంటారు కదా! ఈ పక్షవాతం వచ్చేది ఆ అవయవం దగ్గర నుంచి కాదు. బ్రెయిన్.
బ్రెయిన్ నుంచి ఈ శరీరం మొత్తం కూడా అటాచ్మెంట్స్ ఉంటాయి. ఈ అటాచ్మెంట్స్ లోపం మూలాన ఇక్కడ ఉన్న ఆజ్ఞా చక్రం నుంచి వచ్చిన ప్రాణశక్తి ఈ 5 చక్రాలకి పంపించటానికి ఎక్కడ అవయల్లో అయితే అడ్డుకట్టపడి ఏసి ఉందో దానికి ఇంతవరకు మూత పడేసి ఉంచేసాం. ఏది మనం చెయ్యి ఇట్లా ఎత్తో ఇట్లా పెట్టాం, ఇట్లా అవయవం చెయ్యో ఇట్లా చెయ్యం. అంటే ఏంటి, లోపలన్నీ కూడా అతుక్కుపోయి ఉన్నాయి. అతుక్కుపోయినప్పుడు ఏం చేస్తుంది, ఈ గాలి లోపలికి వెళ్ళలేక ఈ శరీరంలో నుంచి ప్రాణశక్తి దాన్ని చక్కగా ప్రయాణం చేయటానికి వల్ల కాక ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు పని చేయటం ఆగిపోతుంది. ఆ పని చేయటం ఆగిపోయేదాన్ని పక్షవాతం అని అంటారు. సరే, ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ఏ చక్రం లోపిస్తే, ఏ బ్యాటరీ వీక్ అయితే ఆ బ్యాటరీ దగ్గర ఆ అవయవాలు పాడైపోతాయి. దానినే డాక్టర్స్ డిసీజెస్ అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. జాండీస్ అని, పక్షవాతం అని, అపెండిసైటిస్ అని, ఏదో ఇంక ఈ పేర్లు తెలుసు, ఇంక నాకేం తెలీదు. ఆ ఇట్లాగా ఇలాగా మనం ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏ దగ్గరైతే మనకి నొప్పి కానీ, ఏ దగ్గరైతే మనకు ఆలోచన శక్తి తగ్గిపోయింది, ప్రాణశక్తిని తీసుకునేటప్పుడు, ప్రాణశక్తి తీసుకోవటం అంటే ఏందో చెప్తాను ఇప్పుడు. ఏం లేదు, ప్రాణాయామం. ఈ ప్రాణాయామాన్ని మనం క్రమ పద్ధతిలో గనక తీసుకున్నట్లయితే ఈ 7 చక్రాలని మనం గనక దృష్టిలో పెట్టుకొని గాలి పీల్చినప్పుడు, కుప్పించినప్పుడు, పు వదిలినప్పుడు దాన్నేమంటారు, పూరకం, రేచకం, కుంభకం అని అంటారు. ఈ ప్రాణశక్తి అధికంగా మనం గనక చేసినట్లయితే దానినే మోక్ష మార్గమని, జన్మ తరించటమని, ప్రాణం నిలబెట్టటమని, ఆరోగ్యంగా ఉండటమని, ముసలితనం రాకపోవటమని, వయసు పెరిగినప్పటికి కూడా పనులు చేసుకునే శక్తి ఇవ్వటం గాని జరిగేది కేవలం ఈ ప్రాణశక్తి మూలానే. అర్థమైంది కదా. ఈ విధంగా భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇటు పక్కకి రండి, ఈ ఈ ఈ ఫోటో దగ్గరికి రండి. ఈ ఫోటోలో ఏం చెప్తుంది, 5 శరీరాలు కనిపిస్తాయి చూడండి. ఒక ఆర, ఒక నల్లటి గీత, ఆ తర్వాత తెల్లటి గీత, ఆ తర్వాత ఇంకో బ్రౌన్ గీత, ఇట్లాగా 5 శరీరాలు ఉంటాయి. నువ్వు తీసుకున్న ప్రాణము అంటే ప్రాణాయామం ద్వారా నువ్వు తీసుకున్న ఆక్సిజన్ ని ప్రాణశక్తిలో కలిపి ఈ ప్రాణశక్తి 5 శరీరాలుగా మారిపోతుంది. ఈ 5 శరీరాలు ఏంటి అనంటే ప్రాణశక్తి, ఆనందమయ శక్తి, ప్రాణమయ శక్తి, ఏ కోశ మళ్ళీ ఆనందమయ కోశము, ప్రాణమయ కోశము, 5 కోశాలు కదా. విజ్ఞానమయ కోశము, కరెక్ట్. విజ్ఞానమయ కోశము, ప్రాణమయ కోశము, ఆనందమయ కోశము, అన్నమయ కోశం, అన్నమయ కోశము, 5 కోశాలు. ఈ 5 శరీరాలు మనకి ముందర భగవంతుడి శరీరానికి ఏం చెప్పారు, అవసరానికి గుర్తురావు కదా ఏమి కూడా. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు, శరీరము 7 పొరల్లో ఉంటది అని చెప్తున్నాడు. ఈ 2 పొరలు దాటగానే 2 పొరల వరకు కోసుకుంటే మనకి నొప్పి ఉండదండి. ఇక 3వ పొర కూడా తెగింది అంటే మాత్రం ఇక ఈ 5 పొరల్లో తన ప్రాణ శక్తి కోల్పోవటం జరిగిపోద్ది అనమాట. 2 పొరలు కోసుకుంటే బ్లడ్ రాదు, 3వ పొర కోసుకున్నప్పుడు మాత్రం ఇంకా బ్లడ్, ఎందుకంటే ప్రాణం తీసుకెళ్తా ఉంటది అనమాట బ్లడ్ ని. ఏ అవయవానికి అందించాలి, ఏ చక్రానికి అందించాలి, ఇక్కడ ఏ బ్యాటరీ ఫిల్ చేయాలి అనేది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, నువ్వు బుద్ధిపూర్వకంగా ప్రాణాయామం చేసినప్పుడే తప్ప ఇదంతా జరగదు. నువ్వు బుద్ధిపూర్వకంగా చేయకపోయినా ప్రాణాన్ని, గాలి తీసుకుంటావు అంతే. అది ఎంతవరకు వెళుతుంది, ఎంతవరకు పంపించాలి, ఎంతవరకు నింపాలి అనేది మన బుద్ధితో సంబంధించి ఉంటది. ఇక్కడ ఈ చక్రాలు ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి కదా. అది ఇప్పుడు ఇట్లా చేయటం మూలాన మనకి ఏమొస్తుంది అంటే, ఈ పక్కన వైట్ ఫోటో దగ్గరికి రండి, చూడండి. ఒక శరీరం మొత్తం కూడా వెనక నుంచి ఒక లైట్ వేసినట్లుగా కాంతి కనిపిస్తుంది కదా, దీనినే ఆరా అంటారు. దీనినే ఆరా అంటారు. ఈ ఆరానే
ప్రాణశక్తి అధికమయ్యి బయటికి పంపిస్తుంది అనమాట. మనకి రక్షణ కవచంగా కూడా ఉంటది. లోపలున్న అవయవాలకి రక్షణ ఇస్తూ, ఆరోగ్యంగా ఉంచుతూ, ప్రాణాన్ని నింపుతూ, ఏ అవయవం లోపించకుండా, ఏ అనారోగ్యం రాకుండా కాపాడుతూ, అంతకంటే ఎక్కువ గనక మనం ప్రాణశక్తిని పంపించినట్లయితే మనకి రక్షణ కవచం అనేది ఏర్పడుతుంది. వాళ్ళకి వాక్కు యొక్క శక్తి అధికంగా ఉంటది. వాళ్ళు మాట్లాడుతున్నా, వాళ్ళు ఏదన్నా చెప్తున్నా, వాళ్ళ ఒక నీతి చెప్తున్నా, వాళ్ళ ఒక వ్యాపారం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళలో ఉన్న కాంతి ఈ ఆరా వల్ల వాళ్ళనే చూడటం, వాళ్ళ మాటే వినబడటం, వాళ్ళ మాటే వినాలి అని అనిపించుకోవటం, వాళ్ళే ఆహా ఎంత బాగున్నారు అని ఒక కాంతి అన్నమాట. ఏదైతే ఎన్ని సులక్షణాలైతే ఉండాలో అన్ని సులక్షణాలు కూడా ఈ కాంతి ద్వారా మనకి ఆ శరీరం కాపాడుతూ ఉంటుంది. ఈ కాంతి ద్వారానే మనకి వయస్సు పెరిగినప్పటికీ కూడా ఆ శక్తి అనేది లోపించకుండా మన పనులన్నీ కూడా మనం చేసుకోగలుగుతాము. మోక్ష స్థితికి వెళ్ళటానికి కొన్ని వందల సంవత్సరాలు కూడా పరమాత్ముడికి సేవలో, ధ్యానంలో, తపస్సులో ఇలా చేసుకుంటూ తరిస్తాం. దీనిని ప్రాణశక్తి ద్వారా ఆయుష్ను పెంచుకోవటం అంటారు. ఈ ప్రాణశక్తి గనక చెయ్యకపోతే, అంటే ప్రాణాయామము గనక చెయ్యకపోతే ఉండాల్సిన జీవితం కంటే కూడా తగ్గిపోయి ముందలగానే శరీరాన్ని విడిచిపెట్టడం జరిగిపోతుంది. ఉక్కిరి పిక్కిరి అయిపోయిన ప్రాణము బయటకు వచ్చేసి ఇంకా నా వల్ల కాదు, శరీరాన్ని నేను కాపాడలేను అని చెప్పేసి వచ్చేస్తుంది ఆత్మ. ఈ ఆత్మ ఈ ప్రాణశక్తిని తీసుకొని ఈ ప్రాణశక్తిని తీసుకొని శరీరం అంతా తిరుగుతూ ఉంటది. ఈ ప్రాణశక్తి లేనప్పుడు ఇంక దేని బట్టి తిరగాలి? ఈ ఆత్మ శరీరంలో ఏం పంచటానికి తిరగాలి? ఏం ఇవ్వటానికి తిరగాలి? పదార్థం ఏమీ లేదు. తిండి తగ్గించేస్తారు. అవయవాలు లోపం వల్ల రోగం అనేది వచ్చింది. నీకు ఈ తిండి పెట్టదు, నీకు ఈ తిండి పెట్టద్దు, ఈ తిండి పెట్టద్దు, అంతే. ఇక తిండి లేక, గాలి లేక, ప్రాణం లేక, ఆక్సిజన్ లేక ఇంకేమని పంచాలి? ఇంకేమి లేదు అని అనుకొని ఈ ఆత్మ అనేది బయటకు వచ్చేస్తుంది. దానిని మరణం అంటారు. ఈ ప్రాణశక్తి ప్రాణాయామం ద్వారా ఎప్పుడైతే మనం నింపుకుంటామో తీసుకొచ్చుకున్న ఆయుష్ కంటే కూడా ఎక్కువ కాలం బ్రతికినప్పటికీ మన యొక్క లోపం, అంటే వాక్కు లోపం, ఇంద్రియ లోపం అనేది జరగనే జరగదు. మన పనులన్నీ కూడా మనం చక్కగా చేసుకునే శక్తి, దానితో పాటు మనకి ఎటువంటి కర్మలు, ఎటువంటి దుష్ప్రవర్తనలు మన చుట్టుపక్కల వాళ్ళవి కూడా మనకి రాకుండా కాపాడేది ఈ యొక్క ఆరా. దీనిని ప్రాణశక్తి ఆరా, ఇదే చైతన్య శక్తి ఆరా, ఇదే ఆనంద శక్తి ఆరా, ఇదే జ్ఞానమయ శక్తి ఆరా అనేది మనల్ని కాపాడుతూ ఉంటుంది. దీనిని మనం ఒక్కొక్కళ్ళు రక్షణ కవచం అంటారు, ఒక్కొక్కళ్ళు మంత్రశక్తి అంటారు, ఒక్కొక్కళ్ళు మంత్ర కవచం అంటారు, అనేక మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. ఇది మొత్తం ఇప్పుడు ఎలా వస్తుంది? ఇప్పుడు చెప్పండి. ఇది జరగాలి అని అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం? ప్రాణాయామం. కరెక్ట్. ఈ ప్రాణాయామం లోపం వలన అనేక రకాలుగా వ్యాధులనేది వస్తుంది. ప్రాణశక్తిని అధికంగా మంచిగా ఉంచుకునే దాన్ని ఇమ్యూనిటీ అంటారు. ఆ ఇమ్యూనిటీ మేము ఎలక్కాయ తాగుతాం, కలక్కాయ తాగుతాం, గరుక్కాయ తాగుతాం అంటే వచ్చేది శుభ్రత, అవయవాల శుభ్రత. ఆ యొక్క ఘాటుకి, దానికి ఉన్న ఔషధానికి లోపల శుభ్రం చేసుకుంటది. నువ్వు శుభ్రం చేసుకొని కాలువ నీట్గా పాచిని చుమ్మేశావు, పూలల చీపురు పెట్టి యాసిడ్ పెట్టి చక్కగా, ఈ యాసిడ్ ఒక లవంగం అనుకోండి, ఈ యాసిడ్ ఒక యాలక్కాయ అనుకోండి, ఇట్లా అనుకోండి, అల్లం అనుకోండి, ఔషధాలు ఎన్నో ఇచ్చాడు భగవంతుడు. శుభ్రం చేసావు, మళ్ళీ దాంట్లో నువ్వు నీళ్లు పోస్తేనేగా జారిపోతున్నాయో లేవో అని తెలుసుకునేది. అలా కడిగేసి ఉంచేసావు, మరి ప్రాణశక్తిని పంపిస్తేనేగా నీట్ గా అక్కడున్న డిసీజ్ మొత్తం క్యూర్ చేసుకునేది. ఇది మొత్తం జరగాలి అని అంటే ఒక్క ప్రాణశక్తి ద్వారానే. చెప్పిన పాఠాన్ని చక్కగా గుర్తుంచుకోవాలన్నా, చెప్పింది ఎమ్మటే బ్రెయిన్ లోకి వెళ్ళిపోవాలన్నా, చెప్పిన దాన్ని అర్థం చేసుకొని శాశ్వతంగా గుర్తుండిపోవాలి అన్నా ఏంటి అనంటే ఆజ్ఞా చక్రం. ఈ చక్రంలో ప్రాణశక్తిని మనం అందుకని ఏం చేస్తాడు భగవంతుడు? ఎవ్వరు చెప్పిన ప్రాణాయామము ఆజ్ఞా చక్రాన్ని చూడండి, భృకుటి స్థానంలో చూడండి. అంటే ఎందుకంటే ఇక్కడి నుంచే ప్రాణశక్తి మొత్తం అంతా కూడా పంచబడేది. ఇక్కడ శక్తి అధికంగా ఉంటే ఈ శక్తి మిగతా చక్రాలన్నిటికీ కూడా పంచబడుతుంది. కాబట్టి మీరు అక్కడక్కడ ఏం చూస్తారు, మీకేం తెలియదు కాబట్టి ముందర భృకుటి స్థానంలో చూడండి అని చెప్పేస్తారు గురువులు. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు ప్రాణశక్తిని చేస్తారా ఇంకా రేపటి నుంచి? ఏ ఒక్కళ్ళ గొంతుల్లో నుంచి కూడా మాట రావట్ల పాపం.
శ్రీమాత్రే నమః అమ్మ, చేస్తామమ్మా. ఇంత చెప్పినా కూడా చేయలేదనుకో, నేను చేయగలిగింది ఏం లేదు.